నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత లోక్సభ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలోని 17 లోక్సభ సెగ్మెంట్లలో కూడా 3 పార్టీలు హోరాహోరీన ప్రచారం చేసుకుంటున్నాయి. మొత్తానికి మనం చేవెళ్లకు సంబంధించిన సెగ్మెంట్లో ప్రజా అభిప్రాయ సేకరణతో పాటు అక్కడ పార్టీ శ్రేణులలో ఎంత కాన్ఫిడెంట్ ఉంది అనే విషయాన్ని కూడా తెలుసుకుంటూ వస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు నేను తాండూరు వచ్చాను. తాండూరు బీజేపీ లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్న రమేష్ బాబు గారిని మనతో పాటు ఈరోజు మన స్టూడియో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను. ఆయన అడిగి చాలా విషయాలు తెలుసుకుందాం. నమస్తే రమేష్ గారు, ఎలా జరుగుతోంది ప్రచారం? ఇక్కడ ప్రస్తుతానికి కొండా విశ్వేశ్వరరెడ్డి గారు చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థిగా అనౌన్స్ అయిన వెంబడే ప్రజా ఆశీర్వాద యాత్ర పేరు మీద దాదాపు అన్ని గ్రామాలు కూడా ఇప్పటి వరకు మేము టచ్ చేయడం జరిగింది. ఏ గ్రామానికి వెళ్ళినా కూడా జనాలంతా కూడా స్వచ్ఛందంగా గుంపులుగా వచ్చి ఖచ్చితంగా ఈసారి మేము భారతీయ జనతా పార్టీకి ఓటేస్తాం, వచ్చే ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అయి ఉండాలనేటటువంటి ధీమాని ప్రజల మధ్యలో మేము వింటా ఉన్నాం. అయితే తాండూరుకు సంబంధించి చాలా కాలంగా ప్రజలు కోరుకుంటున్నది, ప్రభుత్వాలు మారినా కూడా తీరంది కందిబోర్డు. ఇక్కడికి కందిబోర్డు రావాలని, అండ్ పొల్యూషన్ ఒకటి, అండ్ రోడ్ల సమస్య ఒకటి. ఇవి ఎప్పటి నుంచో ఉన్నాయి. అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అడిగారు, తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, ఎంపీగా రంజిత్ రెడ్డి ఉన్నప్పుడు అడిగారు. సెంట్రల్ నుంచి నిధులు తీసుకురావడంలో కానీ ఇక్కడ డెవలప్మెంట్ విషయంలో కానీ ఎలాంటి అడుగులు ముందుకు పడలేదు. మరి భారతీయ జనతా పార్టీ నుంచి వాళ్ళు అవి ఎక్స్పెక్ట్ చేయొచ్చా, లేకపోతే మీరు కూడా మాటిచ్చి వదిలేసేటప్ప? ఖచ్చితంగా ఇక్కడ ఒక విషయం గమనించాలండి. గతంలో మాట్లాడినటువంటి వ్యక్తులు ఎవరు కూడా రాష్ట్ర ప్రభుత్వం యొక్క సిఫార్సులు పంపాల్సిన అవసరం ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పుడు ఉన్నటువంటి రోడ్ల విషయాన్ని తీసుకుంటే కూడా కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయిస్తే కూడా ఈరోజు భూమి సేకరణ అనేటటువంటి విషయంలో పూర్తి నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నది. ఎక్కడ కూడా రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధిని కాంక్షించేటటువంటి గత పాలకులు కానీ, ప్రస్తుతం కొనసాగుతున్న రాష్ట్రంలో కొనసాగుతున్న ప్రభుత్వాలు కానీ ఆ దిశగా పనిచేయకపోవడం, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పొల్యూషన్ సంబంధించి మీరైతే అంటున్నారో పొల్యూషన్ సంబంధించినటువంటి ఇక్కడ మేము భారతీయ జనతా పార్టీగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా అనేక మార్లు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఈరోజు దానికి పరిష్కార మార్గాలు చూడండి అని చెప్పేసి పదే ఎన్ని విన్నపాలు ఇచ్చినా కూడా ఏమాత్రం కూడా స్పందించలేదు. ఖచ్చితంగా రేపు ఒకవేళ ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచేటున్న వెంబడే 100% మేము ఆ దిశగా ప్రయత్నం చేస్తాం. మీరు అన్నట్టు కందిబోర్డు విషయాన్ని తీసుకుంటే కూడా కందిబోర్డుకు సంబంధించినటువంటి స్పష్టమైన అవగాహన ఇక్కడ ఉన్నటువంటి రైతుల నుంచి, ఇక్కడ ఉన్నటువంటి సామాన్య ప్రజల నుంచి దానికి సంబంధించిన ఆవశ్యకత గురించి పూర్తి వివరాలు కేంద్ర ప్రభుత్వానికి తెలియజేస్తాం. దాని ద్వారా ఖచ్చితంగా ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి రోడ్డు హైదరాబాద్ నుంచి ఇక్కడ రావడానికి 1.5 గంటల సమయం పట్టాల్సిన దాదాపుగా 3.5 గంటలు పడతా ఉంది. ఆ 3.5 గంటలు కూడా ఈరోజు గుంతలమయమైన రోడ్డు, కనీసం ఓవర్టేక్ చేయాలన్నటువంటి పరిస్థితి, 30 నుంచి 40 స్పీడ్ కంటే ఎక్కువ లేని పరిస్థితి. ఇంత దయనీయమైనటువంటి రోడ్డు ఉంటే కూడా గతంలో మంత్రులుగా ఉన్నారు, ఇక్కడ సబితాంద్ర రెడ్డి గారు ఉన్నారు, గతంలో రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డి గారు ఉన్నారు, రంజిత్ రెడ్డి గారు ఎంపీగా ఉన్నారు. ఏ ఒక్కరు కూడా ఆ దిశగా ఈ తాండూరు నుంచి పెద్ద మొత్తంలో రెవెన్యూ రాష్ట్ర ప్రభుత్వానికి పోతున్నా కూడా ఈ ప్రాంత సొమ్ము తీసుకొని ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడంలో వీళ్ళు పూర్తిగా విఫలమైన విషయం వాస్తవం. గత ప్రభుత్వం కానీ ఇప్పుడు కాంగ్రెస్ కానీ బీజేపీ మీద పదే చేసే ఆరోపణ ఏంటి అంటే అన్ని రాష్ట్రాల నుంచి వచ్చిన పైసల్ని తీసుకెళ్లి గుజరాత్లో పెడుతున్నారు అని. మరి తెలంగాణలో అత్యధికంగా అమౌంట్ వచ్చే దాంట్లో తాండూరు ఒకటి. మరి ఇలాంటి తాండూరు విషయంలో ఎదుటి వారిని విమర్శించే ఈ పార్టీలు ఎందుకు పట్టించుకోవట్లేదు అనుకుంటున్నారు? ఇక్కడ ఖచ్చితంగా ఇక్కడ ఒక నాయకత్వ లేమితో పాటు సమర్థవంతమైనటువంటి నాయకత్వం లేకపోవడం, ఇక్కడ కేవలం కుటుంబ రాజకీయాలు. దాదాపుగా ఇంతకుముందు ఒకే కుటుంబాన్ని పట్నం ఫ్యామిలీ ఈ రంగారెడ్డి జిల్లా, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాను కూడా వాళ్ళే పెత్తందారిగా ఉండి వాళ్ళే పెత్తనం చెలాయించినటువంటి పరిస్థితి. ఇక్కడ ఎవరు కూడా ఇంకో పార్టీ నుంచి కానీ ఇంకో వ్యక్తి కానీ ఎదిగేటువంటి పరిస్థితులలో వాళ్ళు సరైన అవగాహన లేక, ఇక్కడ ఈ ప్రాంతం మీద చిత్తశుద్ధి లేక, ఈ ప్రాంతం నుంచి కేవలం ఓట్లు దండుకోవాలి, అధికారం అనుభవించాలని తప్ప ఈ ప్రాంతం ఏ రకంగా అభివృద్ధి చెందుతున్నటువంటి కనీస అవగాహన లేనటువంటి నాయకులు ఇన్ని రోజులు అధికారంలో ఉన్నారు. కాబట్టి ఈ రకమైనటువంటి వైఫల్యాలకు నిదర్శనం. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వెళ్ళిన రంజిత్ రెడ్డి, అలాగే బీఆర్ఎస్ నుంచి కూడా మొన్నటి వరకు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న కాసాని, ఈ ఇద్దరు కూడా బరిలో దిగుతున్నారు. ఆ ఇద్దరు కూడా సైలెంట్గా ఉన్నా కూడా చివరి నిమిషంలో ఏదైనా ఉత్కంఠ రావచ్చు అనే వార్తలు వస్తున్నాయి. అసలు వాళ్ళిద్దరూ ఇప్పుడున్న సిచ్యువేషన్లో బీజేపీకి పోటీ అనుకుంటున్నారా? వాళ్ళు మాకేం మాత్రం పోటీ కాదు. ఖచ్చితంగా మేము ఎన్ని ఓట్ల మెజార్టీతో గెలుస్తామనే విషయం పైన దృష్టిని తప్ప వాళ్ళ అభ్యర్థులుగా కనీసం ఈ పార్టీకి ఏ పల్లెకు వెళ్ళి అడిగినా కూడా రంజిత్ రెడ్డి అంటే ఎవరు గుర్తుపట్టలేని పరిస్థితి, కాసాని జ్ఞానేశ్వర్ అంటే ఎవరు గుర్తుపట్టలేని పరిస్థితి. కానీ ఈరోజు కొండా విశ్వేశ్వరరెడ్డి గారు అనేక మార్లు దాదాపుగా తాండూరు నియోజకవర్గానికి ఒక 25 నుంచి 30 సార్లు వచ్చి ఉంటాడు. అంటే ఈ ప్రాంతం మీద పల్లెకి తిరిగి ప్రతి వ్యక్తిని కనెక్ట్ అయినటువంటి వ్యక్తి ఒకవైపు కొండా విశ్వేశ్వరరెడ్డి గారు ఉన్నారు. వాళ్ళు కేవలం డబ్బు 50 పేరు మీద అనేక రకాలైన దోపుడులు, దౌర్జన్యాలు చేసి ఈరోజు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి మళ్ళీ అధికార పార్టీ ఉంది కాబట్టి వాళ్ళ యొక్క తప్పులన్నీ కప్పిపుచ్చుకునేటువంటి ప్రయత్నంలో భాగంగానే ఈరోజు రంజిత్ రెడ్డి గారు ఎంపీ
అభ్యర్థిగా వస్తూ ఉన్నారు. కానీ ఆయనకి ఎక్కడ కూడా ప్రజా విశ్వాసం కానీ ప్రజలు పైన ఓటేయాలన్నట్టు ఆలోచన లేనటువంటి పరిస్థితులు ఉన్నారు. ఇకపోతే టీఆర్ఎస్ అభ్యర్థి ఎవరూ లేని గత్యంతరం లేనటువంటి పరిస్థితి ఓబీసీ నాయకులను తీసుకొచ్చి నిలబెట్టింది తప్ప అది ఏమాత్రం కూడా మాకు పోటీ అనుకోవట్లేదు. ఖచ్చితంగా మేము 3 లక్షల ఓట్ల మెజారిటీతో గెలుస్తున్నామనేటువంటి ధీమాతో మీ మాజీ ఎమ్మెల్యే పైలట్ ఎక్కడికి వెళ్ళిపోయాడు? పైలట్ అయితే ఇప్పటివరకు కనీసం కనబడేటటువంటి పరిస్థితులు లేరు. కేవలము మైనార్టీలను సంతుష్టీకరణ పేరు మీద మైనార్టీలను సంతోష పెట్టాలని, మైనార్టీలను ఓటు బ్యాంకు ఉపయోగించుకోవాలని, వాళ్ళ ఓట్లను మాత్రమే, వాళ్ళకి ఏమాత్రం సేవ చేసింది లేదు, వాళ్ళకి ఏమాత్రం న్యాయం చేసింది లేదు. ఒక బల్క్ ఓటర్స్గా వాళ్ళని గుర్తించి ఈ ఇఫ్తార్ విందులలో కనబడతారు ఆ నాయకులు తప్ప ఇక్కడ కూడా ప్రజాక్షేత్రంలో కనబడరు. ఇక్కడ ఉన్నటువంటి దౌర్జన్యాలు, దోపిడీలు, ఇసుక మాఫియా, అనేక మాఫియాలు పాల్పడితే కూడా ప్రజాధనాన్ని ఈరోజు ప్రభుత్వ ఆస్తులను కొల్లగొడితే కూడా కనీసం రక్షించలేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా మొన్న ప్రజా తీర్పు ఇచ్చారు. వాళ్ళ ఎక్కడ కూడా ప్రజల మధ్య లేరు, వాళ్ళందరూ కూడా కనుమరుగిపోయారు. రేపు సాధించే విజయం ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ జైత్రయాత్రలో మొదటి విజయం చేవెళ్ల పార్లమెంట్ నుంచి కొండా విశ్వేశ్వరరెడ్డి గారిని గెలిపిస్తా ఉన్నారు. కవిత అరెస్ట్ అనేది బీఆర్ఎస్ సింపతికి వాడుకోవడానికి ప్రయత్నం చేస్తుంది అంటే వార్తలు వస్తున్నాయి. నిజంగా తాండూరులో కవిత మీద సింపతి చూపించే వాళ్ళు ఉన్నారా? కవిత మీద సింపతి చూపి తాండూరని కాదు, వాళ్ళకి సొంత నియోజకవర్గం ఇంతకుముందు గెలిచినటువంటి నిజామాబాద్లో కానీ ఆమె ప్రాంతంలో కానీ ఎక్కడ కూడా ఆమె మీద సింపతి లేదు. ఆమె నిజంగానే ఇంత తప్పు చేసిందని ఇంకా మొన్నటి వరకు భ్రమలో ఉన్నాం. ఇన్ని వాస్తవాలు బయటకు వచ్చిన తర్వాత మొన్న ఎలక్షన్లో కనుక ఖచ్చితంగా అరెస్ట్ చేసింటే ఇంకా బాగుండేదని చెప్పేసి అంటారు తప్ప ఒక్క వ్యక్తి కూడా ఆమె మీద సానుభూతి చెప్పే పరిస్థితులు లేరు. మళ్ళీ బీఆర్ఎస్ తెలంగాణలో కోలుకుంటుందా? బీఆర్ఎస్ పార్టీ ఎన్నికలతోటి పూర్తిగా భూస్థాపితమైనటువంటి విషయాన్ని ఈరోజు అవగతమవుతుంది. కనీసం అభ్యర్థులే నిలబడడానికి ముందుకు లేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఉంది. కాబట్టి ఈరోజు అనేక మంది ఈరోజు భారతీయ జనతా పార్టీలోకి రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఎవరెవరైతే నిజంగా చిత్తశుద్ధితో ఉన్నటువంటి నాయకులను తీసుకోవడానికి బీజేపీ కూడా సిద్ధంగా ఉంది. కాంగ్రెస్ ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులందరినీ హుటాహుటిన పార్టీలో చేర్చుకోవడానికి కారణం ఏంటనుకుంటున్నారు? ఒకటే విషయం, వాళ్ళంతా కూడా ఇబ్బడిగా డబ్బులు సంపాదించి ఈరోజు అనేక రకాలైనటువంటి భూములని ఈరోజు కబ్జా చేసి ఆ రకమైనటువంటి వ్యాపారాలను కొనసాగిస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ వాళ్ళ యొక్క రెవెన్యూ సోర్సెస్గా వాళ్ళని తీసుకుంటున్నారని భావిస్తున్నాను తప్ప ఇతరత్ర ఈరోజు పార్టీని కానీ లేకుంటే ప్రజల సేవ చేయాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ లేదు. కాంగ్రెస్ కరప్షన్ చేయడం కోసం వాళ్ళకి సరైనటువంటి నాయకులను ఎన్నుకుంటున్నటువంటి విషయం ఈరోజు వాస్తవం. కొండా విశ్వేశ్వరరెడ్డి ప్రచారంలోకి వెళ్తున్నప్పుడు కానీ లేదా బీజేపీ పార్టీ గురించి మీరు ప్రజల్లోకి తీసుకెళ్లే టైంలో కానివ్వండి, మీకు ఎలా అనిపించింది? ఆదరణ ఎలా ఉంది? మేము భారతీయ జనతా పార్టీ పేరు మీద ఈరోజు ఏ పల్లెకి వెళ్ళినా దాదాపుగా 70 సంవత్సరాల ముసలవ కూడా ఈరోజు ఖచ్చితంగా మీరు ఎందుకు వచ్చిరాయా అని అడిగితే మేము బీజేపీ అమ్మ, బీజేపీ అంటే బియ్యం ఇస్తాడు కదా, గాయననే కదా అని. బియ్యం ఎవరు ఇస్తారమ్మా చెప్పమ్మా అంటే నరేంద్ర మోడీ ఇస్తున్నాడు. ఈరోజు రైతులకు కిసాన్ సమ్మాన్ నిధి కింద ప్రతి ఎకరానికి ఇంత ఇస్తా ఉన్నాడు. అదేవిధంగా ఉచిత బియ్యం అనేటటువంటిది జనాల మధ్యలో బాగా వినబడుతుంది. కాబట్టి ఈరోజు మేము వాస్తవానికి మొన్నటికి అనుకున్నాం నిజంగానే ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో ఈరోజు వయసు పైబడిన వాళ్ళు గుర్తిస్తారా కమలం గుర్తు, ఇక్కడ గతంలో మనం ఎప్పుడు అధికారంలో రాలేదనేటటువంటి విషయం అక్కడక్కడ అనిపించిన వాస్తవ విషయం అంటే మేము వెళ్తే మేమే ఆశ్చర్యపోతా ఉన్నాం. ఈరోజు మొన్న విశ్వేశ్వరరెడ్డి గారితో పాటు మేము ప్రజలకు పల్లెనిద్ర కార్యక్రమానికి తట్టెపల్లి గ్రామానికి వెళ్తే అక్కడందరూ కూడా ముసలోళ్ళు పూర్తిగా వయసు పైబడ్డ వాళ్ళు కూడా నరేంద్ర మోడీ గారి పేరుని వాళ్ళు గుర్తిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా మోడీకి ఓటేస్తామని చెప్తా ఉన్నారు. రైట్, ఫైనల్గా 30 రోజుల ఇంకా టైం ఉంది పోలింగ్కి. ఈ 30 రోజుల్లో బీజేపీ కార్యాచరణ చేవెళ్లకు సంబంధించి ముఖ్యంగా తాండూరుకి సంబంధించి ఎలా ఉండబోతోంది? మేము ఖచ్చితంగా అండి ప్రతి మండలాల వారీగా 5,000 మందితో కార్యకర్తలతో సమావేశం పెడతా ఉన్నాం. ఒక మండలానికి దాదాపుగా 5 మండలాలు పట్టణంతో కలుపుకుని అంటే ఈరోజు 25,000 మంది దాదాపుగా మేము ఇక్కడ ఒక సమావేశం ఏర్పాటు చేస్తున్నాం. అదేవిధంగా బూత్ లెవెల్లో కార్యకర్తల నిర్మాణం పటిష్టంగా ఉంది. బూత్ వైజ్గా ఖచ్చితంగా మేము మొన్న ఎలక్షన్లో జరిగినటువంటి మాకు ఇక్కడ భారతీయ జనతా పార్టీ అవకాశం ఇచ్చిన చోట్ల, అవకాశం ఇవ్వని చోట్ల అనేక రకాలైనటువంటి అప్పుడు వచ్చినటువంటి ఓట్లను మేము కొంత బేరీ చేసుకొని ఈరోజు ఖచ్చితంగా తాండూరు నియోజకవర్గం నుంచి 1,00,000కు పైగా ఓట్లు భారతీయ జనతా పార్టీకి పడే విధంగా మేము కార్యాచరణతో ఉన్నాం. రైట్, థ్యాంక్ యూ అండి. అడగగానే టైం ఇచ్చారు. ప్రచారానికి పోతుంటే ఆపి మరి మీ టైం తీసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఏదేమైనా కానీ చేవెళ్లలో ఈసారి కాషాయ జెండా ఎగరడం ఖాయం. మిగిలిన 2 పార్టీలకు సంబంధించి అసలు నాయకుల ఊసే లేదు, ఆ నాయకులకు ప్రజల్లో ఆదరణ లేదు. అలాంటప్పుడు భయపడాల్సిన అవసరం లేదు. అసలు అయినా మేము గెలుపు కోసం కాదు ఆలోచించేది, ఎంత మెజారిటీతో గెలవాలి, హైయెస్ట్ తెలంగాణలో హైయెస్ట్ మెజారిటీ అనేది చేవెళ్లలో రావాలి అనేదే మా లక్ష్యంగా పనిచేస్తున్నాం. కాబట్టి గెలుపు గురించి మమ్మల్ని అడగాల్సిన పనే లేదు. ఎప్పుడైనా కనిపిస్తే మెజారిటీ ఎంత వస్తుందని మాత్రమే అడగండి అంటూ చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నారు. చూడాలి, మరొక నెల సమయం ఉంది ఎన్నికలకు. ప్రజలు ఎలాంటి తీర్పునిస్తారు, చేవెళ్ల గడ్డ మీద ఏ జెండా ఎగురుతుంది అనేది. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం స్టే విత్ us.